నమస్తే అండి. మన యూట్యూబ్ ఛానల్లోని వీడియోస్ చూస్తున్న వారందరికీ ధన్యవాదాలండి. ఈరోజు మనకు అందిన కొంత సమాచారం మేరకు ఈరోజు వీడియోలో కొంత సమాచారం అందించడం జరుగుతుంది. ఈరోజు స్టేట్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ మంత్రిమండలి సమావేశం జరగబోతుంది. ఈ నెల 16వ తేదీ ఉదయం 11 గంటలకి సీఎం అధ్యక్షతన సచివాలయంలో ఈ మీటింగ్ జరగబోతుందండి. ఈ మీటింగ్లో ఓట్ ఆన్ అకౌంట్కి సంబంధించి అలాగే ఐఆర్కి సంబంధించి పిఆర్సీకి సంబంధించి ఈ మీటింగ్లో డిస్కషన్ జరిగే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఎందుకంటే గత 11వ పిఆర్సీలో కూడా చాలా వరకు గవర్నమెంట్ ఎంప్లాయీస్ నష్టపోయారు. సో ఈసారైనా మంచిది వస్తుందని అందరూ ఎంప్లాయీస్ అందరూ ఆశగా ఎదురు చూస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఈసారి ప్రభుత్వ ఉద్యోగులందరికీ సంతోషం కలిగించే శుభవార్తని చెప్తారని పలు సందర్భాల్లో మీడియాతో తెలియజేయడం మనందరం చూసాం. అలాగే ఎంప్లాయీస్తో మీటింగ్ ఉంటుంది అని అన్నారు గత నెలలో, కానీ కొన్ని కారణాల వల్ల అది జరగలేదు. ఈరోజు చీఫ్ సెక్రటరీ నీరబ్ కుమార్ ప్రసాద్ గారు గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లో ఉన్న అందరూ సెక్రటరీస్కి అందరికీ ఆ డిపార్ట్మెంట్ సంబంధించిన ముఖ్యమైన కీలక సమాచారాన్ని జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి సాధారణ పరిపాలన విభాగానికి అందించాలని నీరబ్ కుమార్ గారు ఆదేశించడం జరిగింది. ఇది మనకి తెలిసిన విషయమే. అలాగే ఎంతో కాలంగా ఐఆర్ కోసం లేదా పిఆర్ కోసం ఏదో ఒకటి పిఆర్సీ కానీ ఐఆర్ కానీ ఇస్తే బాగుంటుందని అందరం కోరుకుంటున్నాం. ప్రస్తుత పరిస్థితుల్లో పిఆర్సీ ఇచ్చేలా కనిపించట్లేదు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చూసుకున్నట్లయితే మనకి ఇది తెల్లమవుతుంది. కానీ ఐఆర్సీ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ఐఆర్సీకి సంబంధించి ఈ మధ్య కొంతమంది ఉద్యోగ సంఘం నేతలు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారిని కలవడం జరిగింది. ఆయన్ని కలిసి 23% కంటే ఎక్కువగా ఐఆర్ కావాలని అడగడం జరిగిందని సమాచారం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అలాగే చీఫ్ మినిస్టర్ని కూడా త్వరలో కలిసి ఉద్యోగ సంఘాల నేతలు తమకున్న సమస్యలను వివరించి తమకి ఆర్థిక ప్రయోజనం కలిగించాలని, ప్రస్తుతం ఉన్న ద్రవ్యోల్బణం ఈ ఇన్ఫ్లేషన్కు తగ్గట్టుగా తమకు జీతాలకి తగిన విధంగా మంచి చేయాలని, జీతాలు పెంచడంలో మంచి నిర్ణయం తీసుకోవాలని అడిగే అవకాశం కనిపిస్తుంది. అలాగే ఐఆర్సీకి కొంత ఆలస్యమైన కానీ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు గారు కూడా ఉద్యోగులకు మంచి చేస్తానని అని చెప్పడం జరిగింది. అలాగే చూసుకున్నట్లయితే ఇప్పుడు మనకి డిఏ అన్నది ప్రస్తుతం 30.03% నుంచి 33.67%కి అంటే 3.64% అనేది డిఏ పెరగడం జరిగింది. ఇది 2023 జూలై 1వ తేదీ నుంచి ఎఫెక్ట్ కాబోతుంది. దీన్ని 2024 జూలై శాలరీ అంటే మనం దీన్ని ఆగస్ట్ మంత్లో రిసీవ్ చేసుకుంటాం. జూలై మంత్ది ఆగస్టులో రిసీవ్ చేసుకుంటాం. అలాగే అరియర్స్ అనేది 3 ఈక్వల్ ఇన్స్టాల్మెంట్స్లో ఇస్తామని గతంలో జీవోలో తెలపడం జరిగింది. 3 ఈక్వల్ ఇన్స్టాల్మెంట్స్లో సెప్టెంబర్ 2024, డిసెంబర్ 2024, మార్చ్ 2025లో చెల్లిస్తామని గతంలో తెలపడం జరిగింది. సో ఈరోజు జూలై 11వ తేదీ. మరి వచ్చే నెలల్లో
1 లేదా 2 తేదీల్లో శాలరీ పడే అవకాశాలు కనబడుతున్నాయి. అలాగే జీతాలు పెరుగుతాయి. మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందులో జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ సో మచ్.